నైవేద్యాలు అందరూ కూడా ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పిస్తారు. అయితే దాంతో పాటుగా ఆయనకి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎర్ర రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెట్టండి. అలాగే వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు కూడా నైవేద్యం పెట్టండి. ఎరుపు రంగు పండ్లు, ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెడితే ఈ సంవత్సరం వినాయకుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే జపించాల్సిన మంత్రాలు కూడా ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకున్న తర్వాత వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. షడక్షర మంత్రం అంటారు. సంవత్సరం మొత్తం ఆటంకాలు ఉండవు. అలాగే మనసులో కోరికలు తొందరగా నెరవేరాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. జనాకర్షణ పెరగాలంటే మీరు ఏ రంగంలో ఉన్నా జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే గాం గీం గూం గైం